నమస్కారం. ఒకసారి ఆలోచించండి. మన ఎంపీల చేతిలో ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు పెడితే ఏమవుతుంది? ఆ డబ్బుతో నిజంగా మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా? లేకపోతే అది కేవలం రాజకీయంగా వాడుకునేందుకొక సాధనంగా మారిపోతుందా? ఈ 5 కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానమే MPLADS. అదేనండి, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. పదండి, ఈ స్కీమ్ కథేంటో, దీని లోతుపాతులేంటో చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ ఎంపీఎల్ఏడిఎస్ అంటే ఏమిటి, తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల మంచి జరుగుతోందని చెప్పేవాళ్ళు ఏమంటున్నారు, వద్దు దీనివల్ల నష్టమే అని చెప్పేవాళ్ల వాదన ఏంటి, చివరిగా మరి ఈ స్కీమ్ భవిష్యత్తేంటి అనే విషయాలన్నీ చూద్దాం. రైట్. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అసలు ఈ ఎంపీఎల్ఏడిఎస్ అంటే ఏంటి? ఇది స్థానిక మార్పు కోసం పెట్టిన నిధి అంటున్నారు, దాని గురించే చూద్దాం. ఒక పార్లమెంట్ సభ్యుడికి వాళ్ళ నియోజకవర్గంలో డైరెక్ట్గా ఖర్చు పెట్టడానికి 5 కోట్ల రూపాయలిస్తే ఎలా ఉంటుంది ఊహించండి. సరిగ్గా ఇదే ఆలోచనతో పుట్టిందే ఎంపీఎల్ఏడిఎస్ స్కీమ్. ఓకే, అధికారికంగా చెప్పాలంటే ఎంపీఎల్ఏడిఎస్ అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఇది 1993లో మొదలైంది. ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, పార్లమెంట్ సభ్యులకు అంటే ఎంపీలకు వాళ్ల నియోజకవర్గాల్లో ఏ అభివృద్ధి పనులు చేయాలో సిఫార్సు చేసే అధికారం ఇవ్వడం. సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ ఈ పని అవసరం అని చెప్పే పవర్ ఎంపీలకు ఇవ్వడం. మరి దీని మెయిన్ టార్గెట్ ఏంటి? సింపుల్. లోకల్గా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వాటి ఆధారంగా కొన్ని పర్మనెంట్ కమ్యూనిటీ అసెట్స్ క్రియేట్ చేయటం. అంటే ఇవాళ కట్టి రేపు పోయేవి కాకుండా చాలా కాలం పాటు ఉపయోగపడేవి అన్నమాట. ఉదాహరణకి రోడ్లు వేయటం, స్కూల్ బిల్డింగులు కట్టడం, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయటం, ఇలాంటివి. సరే, స్కీమ్ ఉద్దేశ్యం బానే ఉంది, కానీ ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కవుతుంది అంటే, ఒక ఎంపీ ఈ పని చెయ్యండి అని చెప్పడం దగ్గర్నుంచి అది నిజంగా పూర్తయ్యే వరకు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే వస్తుంది అసలైన మ్యాటరు. 5 కోట్ల రూపాయలు. ప్రతి ఎంపీకి వాళ్ళ నియోజకవర్గంలో పనుల కోసం ఏటా 5 కోట్ల కేటాయిస్తారు. ఈ అమౌంట్ 2011-12 నుంచి అమల్లో ఉంది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఒక 3 స్టెప్పుల్లో ఉంటుంది. ఫస్ట్, ఎంపీ ఒక ప్రాజెక్ట్ను రికమెండ్ చేస్తారు, అంటే ఈ పని చెయ్యాలి అని సూచిస్తారు. సెకండ్, సెంట్రల్ మినిస్ట్రీ అంటే మోస్పీ ఆ డబ్బును డైరెక్ట్గా జిల్లా అధికారులకు రిలీజ్ చేస్తుంది. ఫైనల్గా థర్డ్ స్టెప్, ఆ జిల్లా యంత్రాంగం అంటే కలెక్టర్ ఆఫీస్ లాంటివి ఆ పనిని పూర్తి చేస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఎంపీలది కేవలం సిఫార్సు చేసే రోల్ మాత్రమే. డబ్బుని ఖర్చు పెట్టడం, పనిని చేయించడమంతా జిల్లా అధికారులదే. ఇంకా ఈ స్కీమ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్సున్నాయి. మొదటిది, ఈ ఫండ్స్ నాన్ ల్యాప్సిబుల్. అంటే ఏంటి? ఒకగాడ ఈ ఏడాది డబ్బులు వాడలేకపోతే అవి వేస్ట్ అయిపోవు, నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇక ఎవరు ఎక్కడ పనులు సిఫార్సు చెయ్యొచ్చు అనే విషయానికొస్తే, లోక్సభ ఎంపీలు వాళ్ల సొంత నియోజకవర్గంలో మాత్రమే. రాజ్యసభ ఎంపీలైతే వాళ్లు ఏ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారో ఆ రాష్ట్రంలో ఎక్కడైనా చెయ్యొచ్చు. ఇక నామినేటెడ్ సభ్యులుంటారు కదా, వాళ్లు దేశంలో ఎక్కడైనా పనులను సిఫార్సు చెయ్యవచ్చు. ఓకే, ఇప్పుడుదాకా స్కీమేంటి, ఎలా పనిచేస్తుందో చూశాం. ఇప్పుడు అసలు చర్చలోకి వెళ్దాం. ఈ స్కీమ్ ఉండాలా వద్దా? ముందుగా దీనికి సపోర్టుగా ఉండే వాదనలేంటో చూద్దాం. ఈ స్కీమ్ని సమర్థించేవాళ్లేమంటారంటే, ఇది గ్రాస్ రూట్ లెవెల్ డెవలప్మెంట్కి ఒక సూపర్ టూల్ లాంటిది అని. ఎందుకంటే ఎంపీలు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారు. వాళ్లకి ఏది తక్షణ అవసరమో బాగా తెలుస్తుంది. పెద్ద పెద్ద ప్రభుత్వ పథకాలు పట్టించుకొని చిన్న చిన్న పనులుంటాయి గదా. ఉదాహరణకు, ఒక చిన్న ఊరిలో కమ్యూనిటీ హాల్ కట్టడం, లేదా ఒక కాలనీకి మంచినీటి పైప్లైన్ వేయడం, ఇలాంటి గ్యాప్స్ని ఈ స్కీమ్ ఫిల్ చేస్తుందన్నమాట. అంటే చాలా మైక్రో లెవెల్లో కరెక్ట్గా ఎక్కడ అవసరమో అక్కడే అభివృద్ధిని తీసుకెళ్లొచ్చు. సరే, ఇదంతా బానే ఉంది, కానీ ప్రతిదానికి మరోవైపు ఉంటుంది గదా. ఇప్పుడు ఈ స్కీమ్ని వ్యతిరేకించేవాళ్లు ఏమంటున్నారో చూద్దాం. వాళ్ల వాదనలు ఏంటి, వాళ్ల కంప్లైంట్స్ ఏంటి? విమర్శకుల వాదనల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే మన రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని దెబ్బతీస్తోందని. అంటే చట్టాలు చేయాల్సిన ఎంపీలు ఇప్పుడు పనులు చేయించే ఎగ్జిక్యూటివ్ రోల్లోకి వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని వాళ్ల వాదన. అంతేకాకుండా చాలా చోట్ల ఈ డబ్బులు సరిగ్గా వాడట్లేదని, కొన్నిసార్లు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలున్నాయి. ఎవరిని జవాబుదారీ చేసే మెకానిజం సరిగా లేదని, ఫండ్స్ డేటాలో ట్రాన్స్పరెన్సీ అంటే
పారదర్శకత కూడా లేదని గట్టిగా వాదిస్తున్నారు. ఒకసారి మనం డేటా చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. 16వ లోక్సభతో పోలిస్తే 17వ లోక్సభ టైంలో రిలీజైన ఫండ్స్ చాలా దారుణంగా పడిపోయాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కోవిడ్-19 టైంలో ఈ స్కీమ్ని 2 ఏళ్లు ఆపేశారు. ఇది మనకు 2 విషయాలు చెబుతుంది. ఒకటి, ఫండ్స్ రిలీజ్ అవ్వటంలో వాటిని వాడటంలో సమస్యలున్నాయని. 2, ఇలాంటి స్కీమ్స్ బయటి పరిస్థితుల వల్ల ఎంత తొందరగా ప్రభావితమవుతాయో కూడా చూపిస్తోంది. సో ఒకవైపు దీనివల్ల ఉపయోగం ఉందంటున్నారు, మరోవైపు ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ ఇప్పుడు ఒక క్రాస్ రోడ్స్లో ఉంది. దీని భవిష్యత్తేంటి? కొన్ని మార్పులు చేసి కంటిన్యూ చేయాలా, లేకపోతే అసలుకే ఎట్టేయాలా? ఈ స్కీమ్ జర్నీని ఒకసారి క్విట్గా చూస్తే 1993లో మొదలైంది. 2011లో ఫండ్ని 5 కోట్లకు పెంచారు. ఇక రీసెంట్గా 2020లో కోవిడ్ కోసం డబ్బులు అవసరమవడంతో దీన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఇప్పుడు డిబేటు 2గా చీలిపోయింది. ఒక వర్గమేమంటోందంటే స్కీమ్ని రద్దు చేయటం ఎందుకు, దానిలో ఉన్న లోపాలను సరిచేద్దాం, గవర్నెన్స్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ పెంచుదామని. మరో వర్గమేమంటోందంటే దీని మూలాల్లోనే సమస్య ఉంది, రాజ్యాంగపరంగా ఇది కరెక్ట్ కాదు, కాబట్టి మార్పులు చేయటం కాదు, పూర్తిగా రద్దు చేయటమే కరెక్ట్ అని వాదిస్తోంది. మరి మార్పులు చెయ్యాలి అనేవాళ్లు కొన్ని మంచి సూచనలు కూడా చేస్తున్నారు. అవేంటంటే ఈ స్కీమ్కి ఒక చట్టబద్ధత కల్పించడం, అంటే ఒక యాక్ట్ తీసుకురావడం, పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూడటానికి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని పెట్టడం, కాంట్రాక్టులు ఇచ్చేటప్పుడు ఓపెన్ టెండరింగ్ పెట్టడం, ఇంకా ఉపాధి హామీ పథకం లాంటి పెద్ద స్కీమ్స్తో దీన్ని కలపడం, ఇలాంటివి. చివరగా ఈ మొత్తం చర్చ మనల్ని ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తుంది. అదేంటంటే చట్టాలు చెయ్యాల్సిన వాళ్లు అభివృద్ధి పనులు కూడా చెయ్యాలా? శాసనసభ్యుల పని చట్టాలు చెయ్యడం, అభివృద్ధి పనులు చెయ్యడం అధికారుల పని. మరి ఈ రెండింటినీ ఒకే వ్యక్తి చేతిలో పెట్టడం ఎంతవరకు సబబు? ఈ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే ఎంపీఎల్ఏడీఎస్ లాంటి పథకాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆలోచించాల్సిన విషయమే కదా.